ఇవాళ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారా లేదా? ఇప్పుడు ఇదే సందేహం అటు పార్టీ క్యాడర్లోనూ ఎమ్మెల్యేలోనూ నెలకొంది. కేసీఆర్ రాకపై సస్పెన్స్ కొనసాగుతోంది. కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాళ్ళ మీద సవాళ్లు విసురుతున్నారు. రేవంత్ ప్రభుత్వానికి ఏడాది టైం ఇస్తానంటూ కేసీఆర్ చెప్పారు. డిసెంబర్ 9తో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది పూర్తయింది. కేసీఆర్ చెప్పిన టైం పూర్తి కావడంతో సభకు రావాలి, ప్రజా సమస్యలపై ప్రశ్నించాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఎన్నికలు ముగిసి ఏడాది అవుతున్నా పెద్దగా బయటకు రావడం లేదు కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ కావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీకి వస్తారా రారా అనేది ఆసక్తికరంగా మారుతుంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సమావేశాలకు హాజరై సభా మర్యాద కాపాడాలంటూ కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఒకవేళ కేసీఆర్ హాజరైతే ఆయన ఏం మాట్లాడతారు, ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. కాగా అధికారం నుంచి దిగిపోయిన కేసీఆర్ ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో హాజరై కొద్దిసేపటికే వెళ్ళిపోయారు. దీంతో కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యలపై చర్చించాలంటూ అధికార పక్షం పట్టుబడుతోంది. సమయం దొరికినప్పుడల్లా కేసీఆర్పై విరుచుకుపడుతుంది. ఈ నేపథ్యంలో మరి ఇవాళ పునఃప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు ప్రభుత్వం ఈసారి కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్, యూనివర్సిటీ అలాగే విశ్వవిద్యాలయాల సవరణతో పాటు ఇక రెవెన్యూ, ఆర్ఓఆర్ అలాగే పంచాయతీరాజ్ చట్టాలకు సంబంధించిన బిల్లులను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. అయితే ఇలాంటి కీలక బిల్లులు ప్రవేశపెట్టబోయే సమయంలో కేసీఆర్ సభకు వస్తారా, సభలో అధికార పక్షాన్ని ఎండగడతారా లేదా అనే చర్చ అయితే ఇటు జనాల్లో కూడా సాగుతోంది. మరి మొత్తం మీద కేసీఆర్ రాకపై అయితే ప్రస్తుతం ఉత్కంఠ, ఒక ఆసక్తికరమైన చర్చ అయితే సాగుతుంది. మా కరెస్పాండెంట్ మధు ఉన్నారు. మధు, ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీకి హాజరవుతారా లేదా? నిజంగానే లాస్ట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, బడ్జెట్ సందర్భంగా హాజరయ్యారు. కానీ అప్పుడే ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్లారు కాంగ్రెస్ పార్టీకి. అక్కడ ఉన్నటువంటి మీడియా పాయింట్ వేదికగా కాంగ్రెస్ ని ప్రజా సమస్యల పైన, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పైన ప్రజాక్షేత్రంలో చీల్చి చెండాడుతామనేటువంటి స్టేట్మెంట్ చేసి వెళ్లారు. అప్పటి నుంచి కాస్త సైలెంట్ గానే ఉన్నారు కేసీఆర్. ఇటు కేటీఆర్, హరీష్ రావు పెద్ద ఎత్తున సమస్యలను ప్రస్తావిస్తున్నప్పటికీ కూడా కేసీఆర్ పెద్దగా నోరు విప్పట్లేదు. ఒక్క సందర్భంలో మాత్రం మొన్న జరిగినటువంటి వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి ఒక నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతూ మాత్రం ఒక స్టేట్మెంట్ చేశారు. మనం సమయం ఇద్దాం, ఇప్పుడే పెద్దగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు. సంవత్సర కాలం పూర్తయిన తర్వాత కాంగ్రెస్ ని ప్రజాక్షేత్రంలో మళ్ళొకసారి వాళ్ళని ప్రశ్నిద్దామంటూ స్టేట్మెంట్ చేస్తూనే రాజకీయ కక్షలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుంది. అలా ఉండుంటే 10 సంవత్సరాలు మనం ఏం చేయలేక కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేక కాదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెట్టాము. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ కక్షపూరిత చర్యలకు చేపడుతుంది. కానీ ఫ్యూచర్ లో బీఆర్ఎస్ వస్తే కూడా మేము కక్షపూరిత చర్యలకు దూరంగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి మోసం మాత్రమే ప్రయత్నం చేస్తామంటే ఒక చిన్న స్టేట్మెంట్ మాత్రం అక్కడి నుంచి చేశారు. తర్వాత దాదాపు దూరంగా ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సంవత్సరం పూర్తయింది కాబట్టి కాంగ్రెస్ పాలనకి కేసీఆర్ బయటకు వస్తారు అనేటువంటి చర్చ జరిగింది. కానీ అసెంబ్లీకి వస్తారా రారా అనేటువంటిది కూడా చాలా రోజుల నుంచి చర్చ నేపథ్యంలో మొన్న ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. మరి ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు 10 గంటలకు ప్రారంభంగా అవుతున్నాయి కాబట్టి ఈ రోజైనా వస్తారా కేసీఆర్, బయటికి అసెంబ్లీకి హాజరవుతారా అనేటువంటిది కాస్త సస్పెన్స్ కొనసాగుతోంది. మరి చూడాలి కేసీఆర్ వస్తారా రారా అనేటువంటిది. పలు సభల్లో, సమావేశాల్లో, బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. ఈసారైనా సభకు కేసీఆర్ రావాలి ప్రజా సమస్యలతో, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఆయనే కాబట్టి రావాలి అనేటువంటిది వాళ్ళు సవాలు విసురుతా ఉన్నారు. ఇటువైపు నుంచి మాత్రం కేసీఆర్ వస్తారా లేదా అనేటువంటిది సస్పెన్స్. మరి సభ ఎన్ని రోజులు జరుగుతుంది, ఎన్ని రోజులు సభ నిర్వహించనున్నారు, ఏదైనా ఒక రోజు రానున్నారా లాస్ట్ టైం లాగా అనేటువంటిది అయితే ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఈ రోజు డిసైడ్ కానుంది సభ ఎన్ని రోజులు జరగనుంది అనేటువంటిది. బీఏసీ సమావేశం తర్వాత ఒక క్లారిటీ రానుంది. ఎన్ని రోజులు సభ నిర్వహిస్తారు, ఏ అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉందనేటువంటిది. సో ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ధృవీకరించలేదు కేసీఆర్ సభకు హాజరవుతారా అసెంబ్లీ సమావేశాలకు లేదా అనేటువంటిది. ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అంటే మధు, అంటే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడానికి ప్రధాన కారణం ఏదని భావించాల్సి వస్తుంది? అంటే రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నేతగా ఫేస్ చేయడం ఇష్టం లేక, లేదా తనకు అంటే పార్టీ నేతలను కుమారుడు కేటీఆర్ కానీ అలాగే హరీష్ రావు లాంటి నేతలు
రేవంత్ రెడ్డికి సరిపోతారు, ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు వాళ్ళు మాత్రమే చాలు, ఇక తను వాళ్ళకు దిశానిర్దేశం చేస్తారనే ఉద్దేశంలో కేసీఆర్ ఏమైనా ఉన్నారా, లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీని లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళలో ఇటు కేటీఆర్, హరీష్ రావు ముందుండి నడిపిస్తా ఉన్నారు. సభలో కానీ బయట కానీ ప్రజా సమస్యలపైన కానీ కాంగ్రెస్ ని కార్నర్ చేయడంలో కానీ వీళ్ళే ఫేస్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. అదొక కారణం అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ భావిస్తా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రచారంలో కానీ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కానీ ట్రంప్ కార్డు కేసీఆర్ అనేటువంటి ఒక ఆలోచనలో పార్టీ ఉంది. కేసీఆర్ ఎప్పుడు రావాలి, ఆ ట్రంప్ కార్డును ఎప్పుడు వినియోగించుకోవాలి, ప్రజలకు ఎప్పుడు ఆయన సందేశం ఇచ్చే అవకాశం ఉంటుంది, వీటన్నిటిపైన పార్టీ నిర్ణయిస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో కాబట్టి కేసీఆర్ ఇప్పట్లో వచ్చేలా అవకాశం లేదు. సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి, అప్పుడే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతా ఉంది. మరి అప్పటి వరకు కూడా ఇంకా క్లారిటీ లేదు, కానీ ఒక బహిరంగ సభ ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు గతంలోనే మన ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. కాబట్టి సంక్రాంతి తర్వాత భారీ బహిరంగ సభతో కేసీఆర్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అప్పటి వరకు కూడా ఈ సభకు ఇంకా హాజరయ్యే అవకాశం లేదు, అసెంబ్లీ సమావేశాలకు అనేటువంటి చర్చ ఇంటర్నల్ గా అయితే ఉంది. ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ రోజు మళ్ళీ ప్రారంభమయ్యబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయో చూడాలి. ఆ మధ్య కాలంలో జరిగేటువంటి రోజుల్లో ఏదైనా ఒక రోజు ఏమైనా అటెండ్ అవుతారా లేదా చూడాలి. ఇప్పుడైతే మాత్రం కేసీఆర్ వచ్చే అవకాశాలు లేవని పార్టీలో చర్చ జరుగుతా ఉంది. థ్యాంక్ యూ మధు. సో ఇది ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనే చర్చ సాగుతున్న నేపథ్యంలో ఆయన రావడం డౌటేననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో బాధ్యతాయుతంగా హుందాగా వ్యవహరించి కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యలపై చర్చించాలంటున్నారు. ఏడాది పూర్తయినాక కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం విడ్డూరం అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ 10:30కు ప్రారంభం కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైనటువంటి 5 ఆర్డినెన్సులు, 2 వార్షిక నివేదికలు సభలో ప్రవేశపెట్టబోతున్నారు. సభలో చర్చకు రాబోతున్నాయి. ఇవాళ బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ సమావేశం జరగబోతుంది. బహుశా అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 లేదా 22 వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాల వ్యవహారాలు అలాగే తీరుతెన్నులకు సంబంధించి పూర్తిస్థాయి ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో